అయితే ఈ మధ్య కాలంలో సింగిల్ చైల్డ్ అనేది విరివిగా పెరుగుతోంది. సో ఇలా సింగిల్ చైల్డ్ ఉన్నప్పుడు ఈ ఇంకొకరితో సేమ్ ఏజ్ గ్రూప్ లేక షేర్ చేసుకోవడానికి, కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసిపోయినా అదొక వేరే ఇది. సో అలా లేక ఈ సింగిల్ చైల్డ్ ఎట్లాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు, జనరల్గా వాటిని ఓవర్కమ్ చేయడం ఎలా? సింగిల్ చిల్డ్రన్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి మీ డిసడ్వాంటేజ్ మీరు ఆల్రెడీ చెప్పిందే ఏంటంటే, ఇంకొక మనిషి తన ఏజ్ గ్రూప్ కలిగిన ఇంకొక మనిషిని అకామిడేట్ చేసుకోవటం వాళ్ళ మైండ్లో, వాళ్ళ స్పేస్లో, అన్నిట్లో అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుందంటే, సింగిల్ చిల్డ్రన్ ఎక్కువగా పెద్దవాళ్ళతోనే ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఒకడే కదా చైల్డ్. సో చిన్నపిల్లలతో తిరగటం, ఇది యాక్టివ్గా మనం ఏం చేయొచ్చు అంటే పియర్ గ్రూప్ని ఫామ్ చేసి ప్లే డేట్స్లా చేసి, అది ఒక కల్టివేటెడ్ థింగ్ కింద తన ఏజ్ గ్రూప్ పిల్లలతో ప్రతిరోజు ఆడుకోవటం కంపల్సరీగా ఇంపార్టెంట్. ఇది సింగిల్ చైల్డ్కే కాదు, ఎవరికైనా కానీ ఇది వర్తిస్తుంది. పియర్ గ్రూప్తో ఆడుకుంటున్నప్పుడే మనకి లైఫ్ స్కిల్స్ అన్నీ వస్తాయి. పక్క మనిషితో ఇలా ఉంటే మనం ఎలా బిహేవ్ చేయాలి, అలా ఉన్నవాళ్ళు కూడా ఏ రకంగా మన ఆటలో ఉపయోగపడతారు, ఇట్లాంటివన్నీ లైఫ్ స్కిల్స్ అన్నీ రేపు జాబ్ కానీ రిలేషన్షిప్స్ కానీ మీకు ఆటల్లోనే స్కిల్స్ అన్నీ డెవలప్ అవుతాయి. నేను ఆటలు అనగానే తీసుకెళ్ళి టెన్నిస్ కోచింగ్లో పడేయటం, దట్ ఈస్ నాట్ ద వన్. ఓకే, యా, స్పోర్ట్స్ ఆర్ డిఫరెంట్. స్పోర్ట్స్ అవి గేమ్స్ నేను చెప్పేది అంటే చిన్న చిన్న ఆటలు. అంటే ఈ నలుగురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ కూడా తిరుగుతారు. అవును, వాళ్ళు ఏవేవో ఫ్యాబ్రికేట్ చేసుకుంటుంటారు, ఇమాజినరీ ప్లే ఉంటుంది. ఇలాంటి వాటి అన్నిటిలోనూ మనకి అడ్జస్ట్మెంట్స్ తెలుస్తాయి. సో నెంబర్ 1 అది. వీళ్ళ అడ్వాంటేజెస్ ఏంటి, సింగిల్ చిల్డ్రన్ అయినా మోర్ దెన్ 1 చైల్డ్ ఉన్నా కూడా యూజువల్గా మన బిహేవియర్స్ అన్నీ జెనెటిక్స్, ఎన్వైరన్మెంట్